బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పటాన్చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీల మధు ముదిరాజ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల్లో బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నీల మధు చివరి క్షణం వరకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డికి నిన్న బీఫామ్ రావడంతో నీల మధు ముదిరాజ్ నిర్ణయం తీసుకున్నారు. 2001లో టీఆర్ఎస్లో చేరిన నీల మధు 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలో టీఆర్ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూరు గ్రామ పంచాయతీ ఎన్నికలో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. పటాన్చెరులో అహంకారం కావాలో ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలని నీల మధు అన్నారు. ఎమ్మెల్యే మణిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నా, మీ బిడ్డనే వస్తున్న బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా, మీ బిడ్డనే వస్తున్న బీసీ బిడ్డను ఆస్వాదించండి. పటాన్చెరు నియోజకవర్గం ఏ ఒక్క కులం కాదు, దోచుకొని దాచుకోవడం మణిపాల్ రెడ్డి తత్వం. అయితే కుటుంబ పాలనకు చరమగీతం పడాలి. మణిపాల్ రెడ్డిని అక్రమ చిట్టా అంతా నా దగ్గర ఉంది. ఎమ్మెల్యే నన్ను, నా కార్యకర్తలను తొక్కేలని చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం పటాన్చెరు వైపు చూస్తుంది. నిర్ణయం ప్రజలదే అని నీల మధు ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ డిక్లేర్ చేయకపోతే కూడా డిక్లేర్ చేయకపోతే నా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా మేమందరం ఉన్నాం, నీకు అండగా ఉన్నాం, ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను. దాని గురించి కార్యక్షేత్ర డేటు ఫిక్స్ చేసిన. దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దుర్గా నవరాత్రుల రోజు